సమ్మెకు వెళ్లడం లేదని తెలంగాణ జూనియర్ వైద్యులు ప్రకటించారు. ప్రభుత్వం స్టైఫండ్ పెంచడంతో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. స్టైఫండ్ పెంచడంతో పాటు అన్ని వైద్య కళాశాలల్లో సదుపాయాలు మెరుగుపరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని జూడాలు తెలిపారు. ఇంటర్న్షిప్ స్టైఫండ్, పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్స్ను 15% పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన జీవో 90 విడుదల చేసింది. ఈ పెంపుతో ఇంటర్న్లకు నెలకు 29,792 రూపాయలు, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో 67,032 రూపాయలు, సెకండ్ ఇయర్లో 70,757 రూపాయలు, ఫైనల్ ఇయర్లో 74,782 రూపాయల చొప్పున స్టైఫండ్ అందనుంది. ఈ సందర్భంగా సంగారెడ్డిలోని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నివాసంలో రాష్ట్ర జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. GO number 90, GO number 276 and BRO of 529 అనేది రిలీజ్ చేసింది. We are very thankful from Junior Doctors Association. We are all over the state. We are very thankful to the government and Honorable Health Minister. మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మెడిసిన్ కొరత కానీ అవన్నీ అడ్రస్ చేసేందుకు కూడా సెంట్రల్ మెడికల్ స్టోర్స్ అనేది కూడా తెచ్చారని చెప్పారు. దాంతోపాటు ఇప్పుడున్న ఫ్యాకల్టీది ఏదైతే ఉందో 1600 పోస్టులు ఇమీడియట్ గా రిలీజ్ చేస్తానని చెప్పారు. దాంతోపాటు మాకు జరిగిన సంభాషణలో సార్ మేము ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ ఏదైతే కాలేజెస్ లో ఒక దగ్గర కాలేజ్ ఉంది, ఒక దగ్గర హాస్పిటల్ ఉంది, ఒక దగ్గర హాస్టల్ ఉంది, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా సార్